మధ్య రావడం లేదు. అంతకు ముందు ఆదివారం, మంగళవారం, శుక్రవారం ఈ 3 రోజులు గుడికి తనే వచ్చేది. అవునమ్మా. ఏమంటున్నారు చెల్లి? నువ్వు దేవీపురానికి వెళ్ళిందే పోయిన వారం కదా, అది కూడా ఫస్ట్ టైం వెళ్ళావు. లేదు లేదు, ఇందులో ఏదో కిటుకుంది. రేయ్, కిటికీ ఉంది, తలుపు ఉందని చెప్పకు. వీళ్ళ మాటల్ని బట్టి చూస్తుంటే గారడి పాపకు కూడా మతి భ్రమించినట్టుంది. అలా అనకనయ్య. విశాలాక్షి ఏం మాట్లాడినా అర్థం ఉంటుంది. ఆ క్షణానికి అర్థం కానట్టు ఉంటుంది అంతే. ఏంటో మరి, నాకైతే అర్థం కావడం లేదు. ముందు ప్రసాదం తీసుకోండి. మా కోసం ప్రసాదం తీసుకొచ్చావా అమ్మా? ఇవ్వు, అందరికీ పంచుతాను. మాకేమొద్దు. ఏం తిని విశాలాక్షి అలా మాట్లాడుతుందో ఏంటో. ఆ ప్రసాదం కూడా తిన్నావంటే మా మతులు కూడా పోయేలా ఉన్నాయి. మహంకాళమ్మ తీసుకొచ్చిన ప్రసాదాన్ని కళ్ళకద్దుకుని తినకుండా కళ్ళు పోయేలా మాట్లాడతారెందుకు? బాబుగారు, మీరు తీసుకోండి. హాసినక్క, తీసుకో. ఇవ్వు చెల్లి, తింటే తప్ప నిలబడేలా లేమో. తీసుకో. అవునమ్మా, ఇప్పటికే జరిగే చిత్రాలకు మా కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి. తీసుకోండి. నేను ప్రసాదం తర్వాత తింటాను గాని, మీరు మాట్లాడుకునే దాన్ని బట్టి చూస్తే దేవీపురం అడవిలో గుడి దగ్గర ఏదో జరిగిందనిపిస్తుంది. అవును చిన్నాన్న, తెలివి గలవాడివి కాబట్టి ఇలా ఆలోచించగలుగుతున్నావు. ఏం జరుగుంటుందండి? మా అక్క అక్కడికి వెళ్ళనే లేదు కదా. నైని దేవీపురానికి రాగానే నాకు ఫోన్ చేసింది. 10 నిమిషాల్లోనే యాక్సిడెంట్ అయింది. నయనమ్మకు ప్రమాదం జరిగింది, ఈ అమ్మకి కాదు కదా.